నాకెందుకు డౌట్ కొడుతుందిరా, మనం బీటెక్కే పాస్ అవ్వలేదు, మన వల్ల అయిపోతావురా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. నిన్నటి నుంచి అడుగుతాను, నువ్వు మటుకు నోరిప్పటం లేదు. మావా నువ్వేం కంగారు పడకు, నేను ఆల్రెడీ సుధీరంతో మాట్లాడిస్తాను. అరే ఏవో 2 సర్టిఫికెట్లు కొనుక్కుని ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టావు అనుకో, అంతేరా బ్యాక్ డోర్ నుంచి ఈజీగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవచ్చంట. ఏంటి అంత ఈజీనా? అంత ఈజీగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవచ్చా? సింపుల్ అంటే మరీ అంత సింపుల్ కాదు, ఏవో కోర్సులు నేర్చుకోవాలంటరా. ఒక 4 రోజులు అటు ఇటు నేర్చుకుంటే సరిపోద్ది కదా. వామో మళ్ళీ కోర్సులు చదవాలా? ఒరే అంత బుర్ర ఉంటే మనం బీటెక్కే పాస్ అయిపోతాం కదరా, మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంట్రా? చదవడం గదడం కాదు, అదేరా ఆ జావా గేవా ఉన్నాయి కదా, ఆ ఏవో 2 మొక్కలు బట్టి పెట్టామనుకో ఇంటర్వ్యూలో కొంచెం హెల్ప్ అవుతుంది మనకి. ఓహో అంటే మన సుధీర్ అన్న కూడా ఇలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడనమాట. అంతేగా అంతేగా. ఏ బాబు టీ అమ్మా, టీ గర్మ గర్మ టీ రండి బాబు రండి, టీ సమోసా చాయ్ బిస్కెట్స్ బాబు రావాలమ్మా రావాలి. సుధీర్ అన్న నువ్వు టీలు అమ్ముతున్నావట బస్ స్టాండ్ లో. అన్న నువ్వు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో సిఇఓ అని చెప్పావు కదన్నా, ఎప్పుడు సూటు బూట్ వేసుకుని ఫోటోలు పెడుతుంటావు, మేము వచ్చామన్నా ఇక్కడికి. ముడి అమ్మో ఈ ఏదో ఇలా తెగబడిపోయారు, చెప్పా పెట్టకుండా వచ్చి కాంపులు ముంచారే.